రాజు నా దగ్గరే ఉన్నాడు. మాట్లాడు. సార్, ఇక్కడ నా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. టచ్అప్ చేయడానికి బాయ్ కూడా లేడు. మీకు ఏమన్నా ఉంటే విన్నావుగా? జిన్నా, నేను చెప్పేది చెప్. నేను చెప్పేది నువ్వు విను. ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని మూసుకుని కూర్చోండి. ఎక్స్ట్రాలు చేస్తే ఫైర్ స్టార్ ఉండడు. నువ్వు చెప్పినట్టు నాకబద్ది ఫోర్స్ ని ఎత్తేస్తాను. సర్చ్ పార్టీని కాల్ బ్యాక్ చేస్తాను. సల్మాన్ రాజును వదిలేస్తాను. నా తమ్ముడిని చంపిన వాడు దొరికిన తర్వాత జిన్నా ప్లీజ్ ప్లీజ్ వెయిట్ వెయిట్. షిట్. जिन्ना को पकड़ना मुश्किल ही नहीं ना मुमकिन है. ఏ హీరో డైలాగ్ లా చెప్పాను. షారుఖ్ కంటే బాగా చెప్పారు సార్. సార్, తమ్ముడు గారిని చంపినోడు దొరకలేదు అనుకోండి, ఏంటి పరిస్థితి? నిన్ను చంపుతా. ఏంటి బావా మెల్లమెల్లగా నడుస్తున్నావే? ఏం మధు ఆఫీస్ కి వెళ్ళలేదా? లేదు మావయ్య. సరే, మనం పెళ్ళేప్పుడు చెప్పాను మావయ్య, ఫీలింగ్స్ రావాలని. నరికేస్తాను. తండ్రి కూతుర్లు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? బాబ్జీ అంటారా? ఏంటి బాబ్జీ పై నుంచి తోసేసిన కుదరలేదు నీకు? ఇంకా ఫీలింగ్స్ కాలింగ్స్ ఏమీ లేవు. డైరెక్ట్ గా పెళ్ళే. పద పద. నన్నే కొడతావా? నేను బ్యాంక్ కి ఒక ఫోన్ చేస్తే మీ బతుకులు రోడ్డు మీద ఉంటాయి. ఏంట్రా నువ్వు ఫోన్ చేసేది? మా అన్నయ్య డబ్బుతో అది ఎప్పుడో క్లియర్ అయిపోయింది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చెప్పుతో కొడతా. ఏంటి రెచ్చిపోతున్నావు? దుర్గా వదులు వదులు దుర్గా. ఏంటి మ్యాటర్? శను గారు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. మీరు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఏంటండి ఫ్యామిలీ మ్యాటర్? ఇతను మా ఇంటికి కాబోయే అల్లుడు. విన్నావుగా? ఇంకోసారి ఇటు పక్క వచ్చావనుకో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయం చేస్తాను. ఏంటా నత్తనడక? ప్లేట్లన్నీ కడిగి రెడీ చేయి. రాగి ఏంటి అంతా క్లీన్ చేసి తొందరగా ఈ బిందె తీసుకెళ్ళి లేపో. హలో, దుబాయ్ ఫ్లైట్ ఎక్కే వరకు నువ్వు ఈ చాకరీ చేయాల్సిందే. హైదరాబాద్ వచ్చావు, ఇక్కడ నుంచి వెనకెళ్ళటమే ముందుకెళ్ళి దారి కనపడలేదు. డిప్రెస్ అవు గ్రామ్ కి హైదరాబాద్ లోనే ఉన్నాడు కదా, కనపడగానే దారి చూపిస్తాడు. దారి మీరు వెళ్ళగానే తలా 2 పెట్రోల్ బాయిల్ ఇచ్చేస్తారా? తోడుకోవడమే. 2 కొబ్బరి బొండాలు కొట్టు. నిజమా సార్? ఇలా కదా మఫ్లియా. ఇదిగో రీసెంట్ గా రామకృష్ణ గ్యాంగ్ గ్యాంగ్ పంపించా. తోడుకోలేక చేతుల్లో పెడతాడు ఫోను. మాత్రం తోడుకుని తప్పండి. కరెక్టే సార్. ఇదిగో, నాకు డబ్బు ముఖ్యం కాదయ్యా, రిలేషన్షిప్ ముఖ్యం. జనరల్ గా అయితే ₹1,00,000 తీసుకుంటా, కానీ మన మున్నా మొహం చూసి 75,000కి బాబ్జీ తాతాజీ. అచ్చా అచ్చా. ఏం జరిగింది? ఏంటి గొడవ? కొడుతున్నారు ఇల్లు. ఎవరు మీరు? బొంబాయిలో మమ్మల్ని మోసం చేశాడు సార్. బాంబేలో చేశాడు, ఇక్కడ కాదు కదా. సార్ ఏం సార్ ఈ అన్యాయం? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనేంటో చెప్పరా వాళ్ళకి? వెళ్ళండి. పోలీసులు కూడా అలా చేస్తే మనం ఎవరికి చెప్పుకుంటాం? సీను ఫోటో ఎక్కడ ఉందండి? ఈడు కూడా మాలాగా మోసపోయాడు సార్. అవును, వీడు మీకు తెలుసా? తెలుస్తానా? నాకు తెలుసు. మా సిఐ గారికి బాగా తెలుసు. మీరేం వరి అవ్వకండి, ఆడికి అప్పడమే. హలో బాబ్జీ. సీను, దుబాయ్ సీను. చెప్పండి బాబు. ఏంటమ్మా తాతాజీ గారిని వదిలేసావంట? మాకు కొన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. బంగారం లాంటి ఉద్యోగం పెట్టుకుని ఆ కంత్రి గారితో బిజినెస్ ఏంట్రా నీక? సరిగ్గా 1.5 గంటలో తాతాజీ గారిని నాకు అప్ చెప్పాలి. కుదరతావు అయితే నీకు అప్పడమే. అంటే నా ఉద్దేశం 6 గంటలు కుదరదు బాబు, గంట పడుతుంది. తాతాజీ ఇదే ఇల్లు. ఎంతమంది ఉంటారు? 5. లక్కీ నెంబరు. ఇదిగో, నువ్వు ఇంత బిజినెస్ ఇచ్చావు కాబట్టి దాంట్లో 50% నీకు ఇస్తా. పని అయితే మళ్ళీ వచ్చి నువ్వు మళ్ళీ కలవలేదు అంటే అంత డబ్బులు చూసిన తర్వాత మేము ఇక్కడ కొడుతుంటాం. బాబ్జీ ఎలా నీకు తెలుసు కదా. అక్కడ అయిపోయిండ్రా దాదాజీ. రా రారా సరసకురారా. అందరిలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను తాతాజీ కాదు, నేతాజీ. నేతాజీ అంటే నేను తాతాజీ ఇద్దరం కాలు పిల్లలు. నేను పాజిటివ్ అయితే వాడు నెగిటివ్. కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. వాడు దుబాయ్ పంపిస్తారని అందరినీ మోసం చేస్తుంటే నేను ఏ మోసం చేయకుండా అందరినీ దుబాయ్ పంపిస్తాను. మీది కూడా సేమ్ బిజినెస్ నేతాజీ గారు? అవును బాబు, మిమ్మల్ని అందరినీ నేను దుబాయ్ పంపిస్తాను. రామకృష్ణ. నా పేరు రామకృష్ణ అని మీకెలా తెలుసు? బాబ్జీ చెప్పాడు. మా తమ్ముడికి 75,000 ఇచ్చారు కదా, నాకు 50,000 ఇవ్వండి, నేను దుబాయ్ పంపిస్తా. మీ తమ్ముడికి 75,000 ఇచ్చినట్టు మీకెలా తెలుసండి? అది వాడి ఫిక్స్ రేటు. అర్థమైందిరా. ఇంత తాతాజీ కాదు థ్యాంక్స్ అండి. వస్తానండి. ఉండండి. ఏదో కంగారు మీరు పైగా సరసమైన ధరకి మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నారు. ఇవాళ మీరు కూడా మాతో బీరు పుచ్చుకోవాల్సిందే. ఏ రామ్కి మోడం ఎక్కువ. సరే
మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తారు కదండి. తప్పకుండా. ఎందుకు డౌట్ వచ్చింది? ఈయన తాతాజీ అంత ఎదవా నీచ్ కమీన్ కుత్తే కాదు కదా సార్? అవునవును, వాడు చేసిన మోసాన్ని మీకు బాగా కాలుతున్నట్టుంది. ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి? ఎలా ఎలా ఏముంది రామ్కి చింపులు ఈయన కాసేపు తాతాజీ అనుకుంటే పోలా మీకు ఓకే సార్? ఇలా మందు అవుతున్నప్పుడు అలాంటి ఫన్ ఉంటే బాగుంటుంది కదా. అంటే క్యారెట్ ఒప్పించుకున్నట్టేగా. ఓ ఎస్, అందరికి అర్థమైంది కదరా. ఇప్పుడు ఈయనే తాతాజీ. నమస్కారం. మీ అన్న నేతాజీ గారిని కలిసాం. ఎలా ఉన్నాడు? సో మీలాగే ఉన్నాడు ఆహా. కానీ ఆయన దేవుడు. నీలా ఎతవ కాదు. ఏరా తాతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తానని బొంబాయిలో నట్టెట్లు ముంచేస్తావా? దుబాయ్ సీను టైటిల్ కి జస్టిఫికేషన్ లేకుండా చేసావు కదరా. థాంక్స్ అమ్మా. నేతాజీ గారి దయ వల్ల తాతాజీ మీద కసి తీర్చుకున్నాం. అమ్మా, నేను వస్తాను. ఇదిగో, అమ్మ, పాడిపెట్టు. తాతాజీ కోట అయిపోయింది, మరి నేతాజీ కోట. ఆడేం చేశాడు? తాతాజీ అన్న నేను అబద్ధం ఆడాడు. కంగారు పడగలను నేతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తున్నారు కదా, అవునమ్మా. అందుకే మీకు అభిషేకం చేస్తాం. అభిషేకమా? అభిషేకం అంటే ఇప్పుడు మిల్క్ అది దొరకడం కష్టం నాన్న. మీకు జరిగేది పాలాభిషేకం కాదు. మరి నేతాజీ ఫీల్ చేస్తున్నాడు. మంచి కూడా లేకుండా పోస్తున్నాడు. అమ్మాయ్యా, అభిషేకం అయిపోయింది. బాగా జరిగింది కదా రామ్కి? సూపర్ గా జరిగింది. ఏమ్మా, నేను బయలుదేరినా? బయలుదేరండి, మీదే ఆలస్యం. ఆ, ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేతాజీ, మీరు బయలుదేరని చెప్తాను. ఆ, ఖాయమేగా. వెళ్ళు. బయలుదేరండి, ఓకే అమ్మా. బయలుదేరండి. తాగే మందు మీద పోసారు బురిడి ఎదవలు. ఒరేయ్ తాతాజీ, ఓయ్, తాతాజీ అంటే నువ్వు తిరిగావేంట్రా? ఇప్పటిదాకా క్యారెక్టర్ చేశాను కదా, ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు ఈ ఫైర్ నిన్ను వెంటాడుతుంది. ఒకే ఒక్కడి సినిమాలో అర్జున్లా తప్పించుకుంటావో, పొట్టోడవటం మూలంగా పరిగెత్తలేక దానికి ఆహుతి అయిపోతావో ఆలోచించుకో. పరిగెత్తరా పొట్టోడా. ఆ ముందు అర్జునే పట్టుకుంటాను. మా అమ్మాయి పెళ్లి చేయగలనో లేదో అని బెంగపడిపోయాను. కానీ తన అదృష్టం సీను లాంటి మంచి మనిషి భర్తగా వస్తున్నాడు. ఏంటి బావా రమణ అంట? బాబ్జీ మీరేంటి ఇక్కడ? రండి రండి. సార్ 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 ఆగో, ఏ ధైర్యంతో వచ్చావు ఇక్కడికి? ఆ రోజు నీకు నేనేం చెప్పాను? నీకు పెళ్లి యోగం లేదని చెప్పానా? బంగారం లాంటి కుర్రాడితో ఆ అమ్మాయి కళ్యాణం జరగబోతోంది. ఈ 929 శాస్త్రీయ అస్ట్రాలజీ అంటే అక్షరం పొల్లుపోదు. శంషేర్. మా బాబ్జీ మీకు ముందే తెలుసా? మా మధుకి మేనమామ వరుస అవుతాడండి. ఎలాంటి వాడైనా శుభకార్యం కదా అని పిలిచాను. ఆ వరసను అడ్డం పెట్టుకుని వీళ్ళకెవరూ లేరనే ధైర్యంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు. కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. మీరు చేయి చూసి చెప్పారు, నేను చూడకుండా చెప్పా. మిస్టర్ బాబ్జీ సార్, జరిగింది ఏదో జరిగిపోయింది. వీళ్ళిద్దరికి మీరు దగ్గర నుండి పెళ్లి చేసి మీ పెద్దరికని నిలబెట్టుకోండి. అలాగే సార్. అటెన్షన్ ప్లీజ్. ముహూర్తం అనౌన్స్ చేస్తున్నాను. స్వస్తి స్త్రీ చాంద్రమాన బహుళ పంచమి శుక్రవారం ఉదయం 5:40 దివ్యమైన ముహూర్తం. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మీరేం చేయలేరు. వాళ్ళ పెళ్లికి పందిరేయడం తప్ప. ఇంకా ఎదవేశాలు వేశారనుకోండి, పేపరపడం అయిపోద్ది. సినీ నటుడు సల్మాన్ రాజ్ కిడ్నాప్ కు నిరసనగా రాష్ట్రమంతా ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. అనేక జిల్లా కేంద్రాల్లో రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. జిన్నాపై దిష్టి బొమ్మల్ని తగలబెట్టారు. సల్మాన్ రాజ్ కి ఏదైనా హాని జరిగితే జిన్నాపైని ప్రాణాలతో వదిలిపెట్టమని వాళ్ళేదో కుర్రపుంకల ఆవేశంతో మాట్లాడుతున్నారు సార్. నేను మీ కస్టడీలో ఉన్నప్పుడు మీ గురించి బ్యాడ్ గా మాడితే నాకు ఎంత డేంజర్ వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. ఒరే ఇడెవడ కిరసన డబ్బా తీసాడు, ఆపండి రా. ఒరే బాబు, వాడు చేస్తే ఆ కేసు నా మెడకు చుట్టుకుంటుంది. ఆపండి రా. కర్మరావు. ఓ సల్మాన్ అభిమానం వెరితల్ల వేసిన ఫ్యాన్ సార్. సల్మాన్ రాజ్ వీడికి మనం ఎవరో తెలియకుండా ఉంటే బెటర్. చిన్న బాయ్. ఎవడి ముసుగు పోలీసు మొహం తిప్పుకుంటున్నాడేంటి? భయపడకో, నీతో నా పని అయిపోయింది. హ్యాపీగా తిను. సారీ. నాకేం తెలియదు బాయ్. నువ్వు చంపేస్తాను భయంతో పారిపోయాను బాయ్. వాడు ఎందుకు ఎలా చేశాడు నాకు తెలియదు చిన్న బాయ్. చెప్పు కాదర్. నిజంగా నాకు తెలియదు బాయ్. సినిమాల్లో కూడా ఎంత వైలెన్స్ ఉండదు. పోలీసు కూడా ఇంటి దగ్గర నుండి చేస్తున్నాడు ఎవడీడు. వద్దు, నేను కలిసి కూర్చోపోయినా చిన్న బాయ్. చెప్పద్దు.
అదే భాయ్, నేను అజయ్ మాట్లాడుతున్నాను. నేను చిన్నబాయ్ దగ్గరికి వెళ్ళలేదు. మధ్యలో నన్ను ఎవడు కొట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. అంతేకాదు భాయ్, అతను చిన్నబాయిని చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఈ విషయం చిన్నబాయికి ఎలాగే తెలియాలి. అజీజ్ జిన్నా భాయ్, వాడెక్కడ? అజీజ్ నిన్నే అడిగేది, వాడెక్కడా? ఇక్కడే ఉన్నాండ్రా నా కొడక. సలా నా తమ్ముడిని చంపుతావురా? నిన్ను అంతకంటే దారుణంగా చంపుతాను. నువ్వు నా ఫ్రెండ్ని, నా చెల్లిని చంపింది ఎంత నిజమో, నువ్వు నా చేతితో చచ్చేది కూడా అంతే నిజం. ఫిక్స్ అయిపో. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సైతాన్తో. నువ్వు మగాడివైతే, నువ్వు నీ తమ్ముడు పుట్టింది ఒక్కడికి అయితే, నేనెక్కడున్నానో చెబుతారా? లేదా నువ్వు ఎక్కడున్నావో చెప్పు, వస్తా. అప్పడం అయిపోద్ది. ఏమైంది చిన్నబాయ్? నాకంటే ఎక్కువగా వాడి నన్ను చంపాలని తొందరపడుతున్నాడు. వాడిక్కడికి రావడానికైనా మనం అక్కడికి వెళ్ళడానికైనా రెడీ అని ఛాలెంజ్ చేస్తున్నాడు. మరి ఇంకే రమణ్ చెప్పొచ్చుగా. వాడొక్క ఫోన్ చేసి పోలీసులు చెప్తే మొత్తం ఫినిష్ అయిపోతాం. వాడెవడో ఎక్కడుంటాడో ఐడెంటిఫై చేయాలి. అప్పడం అయిపోతుందంట. ఏమన్నాడు? ఒకసారి చెప్పండి ప్లీజ్. అప్పడం అయిపోతుందంట. మీరు వెతుకుతుంది వీడినేనా? డీసీపీ, నా తమ్ముడిని చంపింది ఎవరూ కాదు, నీ బావమర్తి సీను. సాల్మన్ రాజు బతికుండాలంటే నువ్వు రికవర్ చేసుకున్న నా డబ్బు నీ బావమర్తికి ఇచ్చి పంపించు. ఎక్కడికి రావాలో ఎలా రావాలో నేను చెప్తాను. హలో ఏంటి సార్ మీరు కూడా మా డైరెక్టర్ ప్రసాద్ గాళ్ళగా ఆలోచిస్తారు? ఆ సీన్ ఏమన్నా నా బ్రదర్ బంధువు నా కోసం రావడానికి? వాడు వస్తాడు, నీ కోసం కాదు, నా కోసం. ఎవడో చంపేస్తే నువ్వు వెళ్ళి మన తమ్ముడు చంపేస్తావా? ఇప్పుడు వాడిని నేనేమన్నా చేస్తే? నేను దుబాయ్ వెళ్తానన్నప్పుడు నువ్వు నాతో ఏమన్నా గుర్తుందక్క? ఎక్స్టెంట్ ఇస్తావన్నావు, కానీ వాళ్ళు నేను అడగకుండా నాకు అన్నీ చేశారు. అలాంటిది నా కళ్ళ ముందే వాళ్ళు చంపుతుంటే నేనేం చేయలేకపోయాను. వాడిని పట్టుకోవడానికి, పనిష్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మధ్యలో నీకెందుకు? ఏం చేసిందిరా మీ డిపార్ట్మెంట్? ఎంతసేపు సెల్ ఫోన్లు పిస్తోలు పట్టుకొని ఏడు కారు తిరుగుడు తప్ప ఏమైనా చేసినా? గదే గీడు గాన్ తారీఖే పోయి గాని తమ్మునే గాని కళ్ళం ఒకటే ఫినిషింగ్ చేసిండు. ఒరే సీను, గిన్ని దినాల్సింది నేను నిన్ను తప్పు పడుతూనే ఉన్నా. దోస్తాన కోసం ఇదంతా చేస్తున్నావంటే నీ మనసు ఎంత మంచిదిరా. గందుకే నేను నిన్ను ఫుల్ సపోర్టింగ్ చేస్తున్నా. నాన్నమ్మ నువ్వు ఊరుకో, నీకేం తెలీదు. ఏంద్రా నా తెలవద్ది? మీ పోలీసులు గారి తలకాయకు గింత ఇనాం పెట్టిండ్రు కదా, ఇప్పుడు వాడిని ఎవరైతే చంపుతారో గానే పోలీస్. రే సీనుగా, నువ్వు పోయి బద్మాష్ గాని వేసేయ్, నేను పోయి పెద్ద మొగుడులో యాత్ర వేస్తా. అవునన్నయ్య, మన సీన్ బావన్ పంపిస్తే ఆడికి పంజాబ్ అప్పడం. సీను, యు నో దట్ హీస్ క్రికెట్ రూమ్. ప్రతి స్టెప్ నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అతని దగ్గర సాల్మాన్ రాజు ఉన్నాడని మర్చిపోవద్దు. నాంపల్లి రైల్వే స్టేషన్ సరిగ్గా మార్నింగ్ బిట్వీన్ 11:30 to 11:40 ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్న పబ్లిక్ టెలిఫోన్ రింగ్ అవుతుంది. నన్ను కలుసుకోవాలని చాలా తొందరపడుతున్నావు కదా. గుడ్, ఒక్కసారి ట్రాక్ వైపు చూడు. ట్రైన్ స్టేషన్ నుంచి బయలుదేరింది. దాన్ని నువ్వు క్యాచ్ చేసి కరెక్ట్గా 4 స్టేషన్ల తర్వాత దిగాలి. నువ్వు దిగేటప్పటికి ఫోన్ రింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఐ విల్ జస్ట్ గివ్ 3 రింగ్స్. 3 రింగులే ఇస్తాను, ఓకే? మీరు 3 రింగులు ఇస్తా అన్నారు. ఈ లోపల అతను ఎత్తకపోతే? గుడ్ క్వశ్చన్. ఇంకెలాంటి క్వశ్చన్లు వేయడానికి నువ్వు ఉండవు. హలో, అస్సలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. స్టేషన్ బయట నీకు మట్టి రోడ్ కనిపిస్తుంది. దాన్ని ఫాలో అవుతూ పరిగెత్తుకుంటూ రావాలి. దూరం 10 కిలోమీటర్లు. నేను నీకు ఇచ్చే టైం 10 నిమిషాలు. నో డౌట్ గురువు గారు, మీ అని మా ప్రసాద్ గారు తాడ్సే. లేకపోతే ఏంటన్నా గారు 10 నిమిషాల్లో 10 కిలోమీటర్లు ఎట్ట పరిగెడతారు? సినిమాల్లో కూడా సాధ్యం కదా. జనం ఒప్పుగారు. అయితే నువ్వు బతకడం నేను ఒప్పుకో. మంచిదన్నా.
చిన్నభాయ్ ఇది నా దగ్గర ఉంది. ఆడు నిన్నేం చేయలేడు. నీ కసిదిరా వాడిని చెప్పి నాకు లైన్ క్లియర్ అవుతుంది. నా కళ్ళల్లోకి చూస్తూ నా తమ్ముడిని చంపావు కదరా, ఎప్పుడు చిన్నభాయ్ ముందు నాకు కావాలి. తను ఏం చేయకు ప్లీజ్. అరే బుల్లెట్స్ అయిపోయినాయి. మీరు ఎలా మేనేజ్ చేస్తారు? చావటానికి నేను రెడీ. కాల్చు. ఐఎమ్ నాట్ రెడీ. డ్రాప్ ద గన్. వా ఈ ఐడియా మా ప్రసాద్ గారికి. బాబాయ్ ఇంకా మనం ఇక్కడ ఉండకూడదు. ఎవరా నువ్వు? ఎందుకు ముసుకేసి తిరుగుతున్నా? మీరు గుర్తుపడతారని. గుర్తుపట్టడానికి నువ్వేమన్నా లేజెండ్ వా, సెలబ్రిటీవా? సార్ మీరు హీరో కావచ్చు, మీరు ఇలా నన్ను తీసి పారేయద్దు. పంజాగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబ్జీ అంటే తెలియనోడు లేడు. బాబ్జీ పోలీసు అయ్యుండి విలన్స్ సపోర్ట్ చేస్తా. నీ సంగతి మీడియాతో మాట్లాడుతున్నావు. హాయ్ హీరో. అనవసరంగా చెప్పేశాను. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన ఫైర్ స్టార్ సల్మాన్ రాజ్ గారిని జెండా వందనం చేయవలసిందిగా కోరుతున్నాను. హీరోగా నా కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఎన్నో సార్లు సల్మాన్ రాజు అయిపోయాడు అన్నారు. అయినా ప్రేక్షకులు నాకు మళ్లీ మళ్లీ లైఫ్ ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, మనం ఈ మధ్య ఘోర ప్రమాదంలో చిక్కుకున్నాం. ఈ పాటికి నా సంతాప సభ జరుగుతుండాలి. అలాంటిది నాకు మళ్లీ లైఫ్ ఇచ్చిన నా ప్రాణదాత, ప్లీజ్ కమ్ టు ద డయాస్. గ్రేస్ పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేని పనిచేసిన నిన్ను పోలీసుని చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ తెలివితేటలు నేను అభినందిస్తున్నాను. రా జెండా వందనం చేద్దు గాని. నేను జెండా వందనం చేయటం ఏంటి సార్? సెలబ్రిటీస్ మీరు చేయాలి. యు ఆర్ ద రియల్ సెలబ్రిటీ, యు ఆర్ ద రియల్ హీరో. లేకొద్దు, లాగేవయా. తీసుకోమ్మా, తీసుకున్నానా? వెనక్కి తిరిగాడేంటి అతను? ఏమై బాబ్జీ సడన్ గా ముసలాడైపోయేంటి? ఆడెప్పుడో ముసలాడైపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగా లేక అసలు రంగు ఇప్పుడు బయటపడింది. ఒక ఎస్ఐని పట్టుకుని అరేగిరే అంటావు. బ్లడీ రాస్కెల్. సారీ దుర్గా గారు, ఒక రిక్వెస్ట్. మధు ఎలా ఉంది? ఆవిడిప్పుడు మిస్ మధుమతి కాదు, మిస్సెస్ మధుమతి శ్రీనివాస్ అలియాస్ దుబాయ్ సీను. మీతో పెట్టుకుంటే ఏమవుతుంది ఇంకోసారి ఇది చెప్పండి సార్. అప్పడం అయిపోద్ది.